హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఇంకా మొత్తం మీద చూస్తే ఫ్యామిలీ వీక్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్. ఇంకా మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఎపిసోడ్లో సాటర్డే ఎపిసోడ్ ఇంకా అలానే ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిన్న ఎపిసోడ్లో మీరు చూసారు కదా, మీకు ఏది కరెక్ట్ అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఎవరు ముంచేస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు అనే టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్లో చూస్తే మాత్రం సంజన గారికి ఫ్యామిలీస్ రాకుండా చేశారనమాట. ఇక దీంట్లో చూస్తే మాత్రం ఇది ఒక బిగ్ బాంబ్ లాగా వేశారు. అయితే ఇది ఏంటంటే ఓవరాల్గా చూస్తానికి చాలా బాధగా అనిపిస్తుంది. ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా వస్తారనమాట హౌస్లోకి అనేది. అది వాళ్ళ పిల్లలు అయితే పక్కా హౌస్లోకి అయితే వస్తారు. ఇక మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్కి కూడా వాళ్ళ మదర్ అయితే వస్తారు హౌస్లోకి. వాళ్ళ మదరే వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే డెమాన్ పవన్కి కూడా వాళ్ళ మదరే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ మదరే వస్తారు, మాక్సిమం అయితే మదరే వస్తారు. ఇక ఇప్పటికే చూస్తే మాత్రం ఎలిమినేషన్ అయితే నిఖిల్ అయితే అయిపోయారు. ఇక ఈ రోజు గౌరవ్ అయితే ఎలిమినేషన్ అయితే అవ్వబోతున్నారు. ఇక మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. తెలుగు రాదు అనేసి ఇద్దరిని కూడా ఇలాగ ఎలిమినేషన్ అనేది డబుల్ ఎలిమినేషన్ చేయటం కరెక్టేనా మీకు కాదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఓటింగ్లో కూడా వీళ్ళే తక్కువలో ఉన్నారు, అలానే ఎలిమినేషన్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఇలాగా వాళ్ళని వైల్డ్ కార్డ్లో ఎంట్రీ తీసుకొచ్చి వాళ్ళకి తెలుగు రాకుండా పాపం వాళ్ళు గౌరవ్ ఆడాడు, టాస్క్లు మంచిగానే ఆడాడు, వాటర్ టాస్క్ బాగా ఆడాడు, అక్కడ విన్ అయ్యాడు కూడా. మొత్తం మీద చూస్తే తనూజ, ఇక్కడ ఇమాన్యుయల్ వీళ్ళందరూ ఉండటం వల్ల గౌరవ్కి అంత హైలైట్ హైప్ అనేది రాలేదన్నమాట. ఇక నిన్న చూస్తే మాత్రం నిఖిల్ కూడా ఇక్కడ టాస్క్ అనేది ప్లే చేశాడు, అది కూడా రాజు అయ్యాడు. తర్వాత మళ్ళీ కెప్టెన్సీ టాస్క్లో ఇక్కడ ఫైనల్కి సెకండ్ ప్లేస్లోకి వచ్చి అక్కడ అవుట్ అయిపోయాడు అనమాట. నిఖిల్ కూడా మంచి టాస్క్లే ఆడతాడు, కానీ ఇంకా మంచి టాస్క్లు అనేది వాళ్ళకి కరెక్ట్గా రాలేదు. అసలు ఈ సీజన్లోనే కరెక్ట్గా ఇంకా స్ట్రాంగ్ టాస్క్లు అనేది ఎక్కువగా లేకపోవటం వీళ్ళకి చాలా మైనస్ అయిందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చూస్తే మాత్రం నిన్న తనుజ ఏదైతే అన్నదో అది కూడా హౌస్లో నాకు ఎవరి సపోర్టు లేదు అనడం మాత్రం చాలా రాంగ్ అనిపించింది. భరణి గారు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా భరణి గారు సపోర్ట్ చేశారు. కళ్యాణ్ నామినేషన్లోకి 2 వారాలు వస్తానని చెప్పాడు, అది కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కోసం, అది కూడా తనుజ కోసం చెప్పాడు. కళ్యాణ్ అయితే ఎప్పుడు సపోర్ట్ ఉంటూనే ఉంటాడు, మంచి ఫ్రెండ్గా చాలా సపోర్ట్ చేస్తాడు. మొత్తం మీద చూస్తే డెమాన్ పవన్కి కూడా ఇలాగా తనుజ ఇలా అనడం మాత్రం చాలా రాంగ్ అనిపించింది నాకైతే. ఆ ప్లేస్లో ఎవరున్నా సరే, అది ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, ఏం చేయకపోయినా సరే మరీ అలా అనడం మాత్రం డెమాన్ పవన్ని నాకైతే తనుజ కరెక్ట్ కాదనిపించింది. ఓవరాల్గా చూస్తే మాత్రం డిమాండ్ పవన్కి అయితే మాత్రం టాస్క్లు మంచిగానే ప్లే చేస్తాడు. కొన్నిసార్లు మాత్రం ఇలాంటి విషయాలలో మాత్రం పాపం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్, ఇంకా ఆ తర్వాత ఎవిక్షన్ పాస్లు ఉంటాయి. ఆ తర్వాత చూస్తే ఇక టికెట్ ఫినాలే ఉంటుంది. ఇక ఆ నెక్స్ట్ చూస్తే మాత్రం ఇక జర్నీ వీడియోస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సీజన్ 9 బాగుందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏదైనా అప్డేట్స్ తెలిస్తే నేను అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుందండి.